వైటర్ స్మైల్ కావాలా, స్ట్రైటర్ స్మైల్ కావాలా, లేదా కంప్లీట్ స్మైల్ మేక్ ఓవర్ కావాలా? మనకి దీనికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ ఏంటి అంటే టీత్ వైటనింగ్ గా, బ్రేసెస్ ఆర్ క్లియర్ అలైనర్స్ ఆర్ కంప్లీట్ మేక్ ఓవర్ దట్ ఈస్ డెంటల్ వెనియర్స్. సో ఫస్ట్ టీత్ వైటనింగ్ లో ఏమవుతుంది అంటే మీ టీత్ అనేవి బాగా yellowish గా కానీ బ్రౌనిష్ షేడ్ లో కానీ లైక్ కాఫీ స్టెయిన్స్ వల్ల కానీ టీ స్టెయిన్స్ వల్ల కానీ ఏజింగ్ స్టెయిన్స్ అని కూడా అంటారు. సో వీటన్నిటి వల్ల బాగా స్టెయిన్డ్ గా ఉండి కలర్ మారిపోయి కొంచెం బాగా కనిపించకపోతున్నట్టయితే మనం టీత్ కలర్ ని ఇంప్రూవ్ చేయడానికి అంటే టీత్ షేడ్ ని ఇంప్రూవ్ చేయడానికి టీత్ వైటనింగ్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో ఇందులో మనం టీత్ షేప్ కానీ టీత్ పొజిషన్ కానీ కరెక్ట్ చేయం. అది నెక్స్ట్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్, అది బ్రేసెస్ ట్రీట్మెంట్ కానీ క్లియర్ అలైనర్స్ ట్రీట్మెంట్ కానీ అవుతుంది. సో ఇందులో మనం బ్రేసెస్ ద్వారా కానీ క్లియర్ అలైనర్స్ ద్వారా కానీ టీత్ పొజిషన్స్ ని మారుస్తాం. అంటే ఒకవేళ గ్యాప్స్ ఉన్నట్లయితే గ్యాప్స్ ని క్లోజ్ చేస్తాం, ముందుకి వెనకాలకి అండ్ ఇరుగ్గా ఉన్నట్టయితే కనుక నీట్ గా స్ట్రైట్ చేస్తాం అనమాట. సో ఇది యూజువల్ గా 6 months నుంచి కొన్నిసార్లు సివియారిటీ ప్రకారంగా 2 years వరకు కూడా అవుతుంది ట్రీట్మెంట్ అనేది. సో ఇంత టైం మనం ఇన్వెస్ట్ చేసినప్పటికీ వాట్ ఎవర్ ద రిజల్ట్ దట్ యు గెట్ ఇట్ ఈస్ గోనా బి పర్మనెంట్. నౌ డెంటల్ వెనియర్స్ థర్డ్ ట్రీట్మెంట్ లో ఇట్ ఈస్ కంప్లీట్ స్మైల్ మేక్ ఓవర్ అని అంటాం. అంటే డెంటల్ వెనియర్స్ లో మనం టీత్ షేడ్ కలర్ చేంజ్ చేయగలుగుతాము, షేప్ చేయగలుగుతాము, అలాగే కొన్నిసార్లు మైనర్ అలైన్మెంట్ ప్రాబ్లమ్స్ కానీ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నప్పుడు వాటిని కూడా కరెక్ట్ చేయగలుగుతాం. సో డెంటల్ వెనియర్స్ కానీ బ్రేసెస్ కానీ టీత్ వైట్నింగ్ కానీ ఇవి వేరే వేరే ట్రీట్మెంట్, వీటన్నిటికీ డిఫరెంట్ పర్పస్ ఉంటుంది. మీకు ఏది బెటర్ గా ఉంటుందో అనేది యూ హ్యావ్ టు చూస్ ఇట్ రైట్ ఫర్ అ బ్యూటిఫుల్ బ్రైటర్ స్మైల్.